1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు అనురాధ. ఈరోజు మనము వేరే వాళ్ళతో క్వశ్చన్స్ ఎలా అడగాలి అన్న టాపిక్ని మనం ఈరోజు తీసుకొచ్చాము. సో ఈరోజు ఏంటంటే హిందీలో మనం ఏమన్నా అడగాలి అంటే క్వశ్చన్ రూపంలో ఎలా అడగాలి, ఏం కావాలి, ఇవన్నీ మనము క్వశ్చన్లో హిందీలో ఎలా అడగాలి, అడగడానికి ఒక పదం అంటూ ఉంటుంది కదా, క్వశ్చనింగ్గా అడగడానికి ఆ పదం ఏంటి, ఆ పదాన్ని మనం ఎలా వాడాలి, ఏంటి ఆ పదాలు, ఒకటే పదం ఉంటుందా లేదంటే చాలా పదాలు ఉంటాయా, సో ఇలా మనము ఆలోచిస్తూ ఉంటాం కనుక అవి మనం అడగకుండా ఆగిపోతాం. సో ఏమీ లేదు, కొన్ని పదాలు మాత్రమే ఉన్నాయి క్వశ్చన్ రూపంలో ఎలా అడగాలో, అవి ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. చూద్దామా మరి. ఫస్ట్ వన్ వచ్చేసి క్యా. క్యా అంటే ఏమిటి, ఓకే, క్యా అంటే ఏమిటి, ఇది మనం క్వశ్చన్ రూపంలో హిందీలో ఏమన్నా అడగడానికి యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి కౌన్. కౌన్ అంటే ఎవరు. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఎవరు వచ్చారు అని అడుగుతాం కదా, సో దాన్ని మళ్ళీ హిందీలో అడగడానికి ఏదో ఒక పదం ఉంటుంది కదా, ఎవరు అని మనం తెలుగులో చెప్తున్నాం. ఎవరు అనడాన్ని హిందీలో ఏమంటారు, అది మనకు తెలిస్తేనే కదా మనం మాట్లాడగలిగేది. సో అందుకని దాన్ని ఏమంటారు, ఎవరు అనడాన్ని కౌన్. కబ్ ఎప్పుడు. కబ్ అంటే ఎప్పుడు, ఎప్పుడు వచ్చావు అని అడుగుతాము. సో ఎప్పుడు అనడాన్ని హిందీలో ఏమంటాము, కబ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కహా. కహా అంటే ఎక్కడ. కహా అంటే ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాం మనము. సో ఎక్కడ అనడాన్ని మనం హిందీలో ఏమని చెప్పాలో అది మనకు తెలిస్తేనే కదా మనం చెప్పగలగము. సో అందుకని కహా అన్నది మనము యూజ్ చేస్తాము. కైసే. కైసే అంటే ఎలా. ఓకే, కైసే హువా, ఎలా అయింది, ఎలా జరిగింది, ఇవన్నీ అడుగుతూ ఉంటాం. సో ఇవి క్వశ్చన్ రూపంలో అడగడానికి ఉపయోగించే పదాలు. సో వీటిని నేను మీకు తెలుగులో ఏమంటారో ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో వీటితో ఇప్పుడు మనం ఒక సెంటెన్స్ చేద్దామా మరి. చూడండి, క్యా అంటే ఏమిటి కదా, నీ పేరేమిటి, ఆప్కా నామ్. नाम क्या है, आपका नाम क्या है, నీ పేరు ఏమిటి. కౌన్, ఇక్కడ మీరు దీనికి బదులుగా, పేరుకు బదులుగా మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. మీ ఊరు పేరేంటి, ఆప్కా గాంవ్ కా నామ్ క్యా హై. సో ఇలా మీరు దాన్ని పేరుకు బదులుగా ఏదైనా యూజ్ చేయొచ్చు. ఓకే, కౌన్ ఎవరు. తుమ్ కౌన్ హో, తుమ్ కౌన్ హో, నువ్వు ఎవరు. తుమ్ కౌన్ హో అంటే నువ్వు ఎవరు. ఎవరైనా అడగాలి అనుకున్నప్పుడు నువ్వెవరు అని మనం అడగాలి, వేరే వాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు. అప్పుడు మనము దాన్ని హిందీలో ఎలా అడగాలి, ఆ పదం తెలియాలి కదా. కౌన్ అంటే ఎవరు కదా, తుమ్ కౌన్ హో. ఓకే, కబ్. కబ్ అంటే ఎప్పుడు. మనము కబ్ అన్నది చాలా మట్టుకు పిల్లలతో మాట్లాడేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళావు నాన్న, ఏం చేసావు, ఎప్పుడు వస్తావు, ఇలాంటివన్నీ మనం అడుగుతూ ఉంటాం పిల్లల్ని. ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు కానీ అడుగుతూ ఉంటాం. సో ఎప్పుడు అనడాన్ని హిందీలో ఏమనలో తెలియదు కదా, సో అందుకని ఆ పదాన్ని మీకు చెప్తున్నాను, కబ్. తుమ్ కబ్ ఆ రహే హో. తుమ్ కబ్ ఆ రహే హో అంటే నువ్వు ఎప్పుడు వస్తున్నావు. సో ఇక్కడ మీకు ఒకవేళ హిందీ చదవడానికి వచ్చింది అనుకోండి, మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు, మంచిగా మాట్లాడడానికి వస్తుంది. లేదు మేడం మాకు హిందీ చదవడానికి రాదు, తెలుగు ఒకటే వస్తుంది అంటే నేను మీకు దీన్ని తెలుగులో కూడా సేమ్ హిందీ ప్రొనౌన్సియేషన్ తెలుగులో మీకు చూపిస్తాను. చూడండి, ఇదే వర్డ్ని తుమ్ కబ్ ఆ రహే హో. కొంతమందికి హిందీ చదవడానికి రాదు, మాట్లాడడానికి నేర్చుకోవాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళు హిందీ ప్రొనౌన్సియేషనే కానీ తెలుగు లెటర్స్ తోటి మనము ఇక్కడ చూపిస్తున్నాము మీకు ఈజీగా ఉండడానికి. ఓకే,
తుమ్ కబ్ ఆ రహే హో, తుమ్ కబ్ ఆ రహే హో. ఓకే, నువ్వు ఎప్పుడు వస్తున్నావు. కహా, కహా అంటే ఎక్కడ, ఎక్కడున్నావు అని అడుగుతాం. అడగాలి అంటే ఆ ఎక్కడ అన్న పదాన్ని ఏమంటాము మనం హిందీలో? కహా. తుమ్ కహా హో, నువ్వు ఎక్కడ ఉన్నావు. తుమ్ కహా హో. తుమ్ కహా హో, నువ్వు ఎక్కడ ఉన్నావు. చూడండి, తుమ్ ఇలా కూడా రాయొచ్చు. తుమ్ కహా హో అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు అని దానికి అర్థం. సో మీరు ఇలా తెలుగుకు మీకు కంఫర్ట్గా ఉంటే తెలుగులో కూడా మీరు నేర్చుకోవచ్చు. ఓకే, రాసుకున్నా మీకు ఇంకా బెటర్గా ఉంటుంది. ఓకే, కైసే అంటే ఎలా, ఎలా. ఓకే, తుమ్ కైసే హో, నువ్వు ఎలా ఉన్నావు. ఎవరైనా వచ్చినప్పుడు మనం సాధారణంగా ఎలా ఉన్నావు అని అడుగుతాం కదా. సో అదే క్వశ్చన్ హిందీలో అడగాలి అన్నప్పుడు మనము అది మనకు తెలియాలి కదా. కైసే హో, నువ్వు ఎలా ఉన్నావు. తుమ్ కైసే హో అని ఇలా మనము అడగొచ్చు. చాలా సింపుల్. చూడండి, తుమ్ కైసే హో, తుమ్ కైసే హో. తుమ్ కైసే హో అంటే నువ్వు ఎలా ఉన్నావు అని ఇలా మనము అడగొచ్చు. ఎవరినైనా ఏదైనా అడగాలంటే మనం ఏం పదాలను యూజ్ చేస్తున్నాము? క్యా, కౌన్, కబ్, కహా, కైసే. ఇవి క్వశ్చన్లో అడగడానికి, వేరే వాళ్ళతో అడగడానికి వీటిని మనము యూజ్ చేస్తాము. వీటిని యూజ్ చేసి మీరు ఇంకా కొన్ని పదాలను, వేరే వేరే పదాలను, కొత్త కొత్త పదాలను మీకు హిందీలో రావనుకోండి, ఇంగ్లీష్లోనే యూజ్ చేయండి వాటికి బదులుగా. ఇక్కడ తుమారా ఆఫీస్ కా నామ్ క్యా హై, ఆఫీస్, ఆఫీస్కి నన్ను హిందీలో ఏమనాలో మీకు తెలియదు, అప్పుడు అక్కడ ఆఫీస్ అని పెట్టుకోవచ్చు. ఓకే, తుమ్ కౌన్ హో, ఆప్ కౌన్ హో, ఓ కౌన్ హై, అతను ఎవరు అంటే ఓ కౌన్ హై అని అంటాము. తుమ్ కౌన్ హో అంటే నువ్వు ఎవరు అని అంటున్నాం. సో ఇక్కడ తుమ్కి బదులుగా ఇక్కడ వేరే ఆప్ అంటే కూడా యూ, రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళకు, పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి మీరు అంటాం మనం యాక్చువల్గా తెలుగులో. సో మీరు ఎలా ఉన్నారు, మీరెవరు అని అడుగుతాం కదా. సో మీరు అనడానికి ఆప్ అని యూజ్ చేస్తాము. ఓకే, ఇక్కడ కబ్, తుమ్ కబ్ జా రహే హో, ఆప్ కబ్ జా రహే హో, మీరు, ఇక్కడ మీరు కూడా ఆప్ అని యూజ్ చేయొచ్చు. ఓకే, అతను ఎప్పుడు వచ్చాడు, ఓ కబ్ ఆయా, అతను ఎప్పుడు వచ్చాడు అంటే ఓ కబ్ ఆయా. ఓ లడకా, ఓ ఆద్మీ, ఆ పర్సన్ ఏమైనా, లేదంటే పర్సన్ పేరు కూడా యూజ్ చేయొచ్చు మనం. రాము కబ్ ఆయా, రాజు కబ్ ఆయా. ఇలా మనం పేర్లను కూడా యూజ్ చేసి ఆ సెంటెన్స్ని మీరు కొత్తగా నేర్చుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఒక్క సెంటెన్స్ని మీరు కొత్త కొత్త వర్డ్స్ని ప్రయోగించి దాన్ని కంప్లీట్ సెంటెన్స్ ఇంకా మీకు కావాల్సిన విధంగా మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, మరి ఇలా ట్రై చేస్తారా? మీరు కూడా ట్రై చేయండి, త్వరగా నేర్చుకుంటారు. థ్యాంక్ యూ.